నంద్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. ప్రత్యేక విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం, భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదనలపై ఆలయ అధికారులతో చర్చించారు. డోర్నాల వద్ద చెంచులతో మాటామంతి కలిపారు. కోట్ల రూపాయలతో పురాతన ఆలయాల పునర్నిర్మాణ పనులు చేపట్టి నెల్లూరును ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మూలపేటలో ఉన్న శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. 2029 సార్వత్రిక ఎన్నికలలోపు బీటీ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకువస్తామని ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు, అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో భైరవాణితిప్ప మృత జలాశయానికి నీటిని తరలించే కాలువ పనుల పురోగతిని పరిశీలించారు. వైసీపీ పాలకుల నిర్లక్ష్యం వల్ల పశ్చిమ గోదావరి జిల్లా కేతవారిపాలెం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కేతవారిపాలెంలో గ్రామ దర్శిని కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహించిన అధికారులపై మండలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మన్యం జిల్లా పాలకొండ ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. అర్జీదారులు పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా సమస్యల పరిష్కారం కావాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ కేసులో 5 ముఠా సభ్యులను అరెస్టు చేసి 15 కిలోల వెండి ఆభరణాలు, 6.5 తులాల బంగారం, 80,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. కడప జిల్లా కమలాపురంలో ఉన్న 30 పడకల సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. కనీస వసతులు, సౌకర్యాలు కొరతతో వైద్యం కోసం వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతపురంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో భావన అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాప్తాడు మండలం గొల్లపల్లికి చెందిన భావన అనంతపురంలోని లా కళాశాలలో చదువుతోంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విజయవాడలో మహిళ వేషంలో వచ్చి బంగారు గొలుసు లాక్కెళ్లిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు బాధితురాలి కోడలిని రోజు పాఠశాల నుంచి తీసుకువచ్చే ఆటో డ్రైవర్ గా గుర్తించారు.